నమస్కారం. యూత్ కౌంటర్కు స్వాగతం. ఈరోజు చర్చలో అంశం దేశవ్యాప్తంగా కులగణన జరుగుతుందా? కర్ణాటకలో కులగణన జరిగింది. అక్కడ డేటా రిలీజ్ చేయబోతున్నారు. క్యాబినెట్లో కూడా కర్ణాటక క్యాబినెట్లో ప్రవేశపెడుతున్నారు. అక్కడ కూడా ఎంతో అపోజిషన్ కూడా వస్తుంది. ముఖ్యంగా లింగాయత్తు ఒక్కలిగ కమ్యూనిటీస్ నుంచి అపోజిషన్ వస్తుంది. అయినా కూడా సిద్ధరామయ్య గవర్నమెంట్ అక్కడ కూడా సర్వే ఏదైతే ఉందో, క్యాస్ట్ సర్వే ఏదైతే ఉందో దాన్ని క్యాబినెట్ ముందు తీసుకుని వచ్చి బీసీలకు 51% రిజర్వేషన్స్ని ఇస్తామనేసి తెలియజేస్తున్నారు. అలాగే మన తెలంగాణలో కులగణన చేశారు, 42% రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పారు. తర్వాత తమిళనాడులో రిజర్వేషన్స్ అంశం ఎప్పటి నుంచో ఉంది సుప్రీంకోర్టులో. అక్కడ కూడా 50% అమలు అవుతుంది, రిజర్వేషన్స్ అమలు అవుతుంది. బీహార్లో రిజర్వేషన్లు పెంచారు. ఈబీసీలకి, ఎక్స్ట్రీమ్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటే ఎంబీసీల లెక్క వాళ్ళకి మరియు బీసీలకు రిజర్వేషన్స్ పెంచారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చలో అంశంగా కులగణన, దేశవ్యాప్త గణనలో కులగణన జరుగుతుందా లేదా అనే అంశం తెర ముందుకు వస్తుంది. బీహార్లో ఎలక్షన్స్ జరగబోతుంది. అక్కడ కూడా ఈ డిమాండ్ని ఇండియా అలయన్స్ పార్టీలు ఈ డిమాండ్ని ఎత్తుకుంటున్నారు. రిజర్వేషన్ అంశాన్ని తెర ముందుకు తీసుకుని వచ్చి రిజర్వేషన్స్ని ఇస్తారా లేదా అనే ప్రశ్నకు అక్కడ తేజస్వి యాదవ్, అక్కడ ఏదైతే గఠబంధన్ ఉందో ఆ మహాగఠబంధన్, అక్కడ ఇండియా అలయన్స్ పార్టీల గఠబంధన్ నితీష్ కుమార్ ప్రభుత్వం మీద ప్రెజర్ చేస్తుంది. ఆ అంశం మీద కూడా అక్కడ కూడా రిజర్వేషన్ని 9వ షెడ్యూల్లో పెట్టాలనే అంశం వస్తుంది. తెలంగాణలో కూడా 9వ షెడ్యూల్లో పెట్టాలనే అంశం తెర ముందుకు వస్తుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ కులగణన అంశం మీద స్టాండ్ ఏమి ఉండబోతుంది, అలాగే ఇండియా అలయన్స్ పార్టీల స్టాండ్ ఏమి ఉండబోతుంది, అలాగే దీన్ని బీజేపీ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎలా ఎదుర్కోబోతుంది అన్న అంశం మీద ఈరోజు చర్చలో పాల్గొనడానికి మన ముందు లక్ష్మీ నరసయ్య గారు గత 5-6 సంవత్సరాలుగా బీసీ విద్యార్థి పోరాటంలో సెంట్రల్ యూనివర్సిటీల్లో చురుగ్గా పనిచేస్తూ ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్ చదివిన తర్వాత ప్రస్తుతం పిహెచ్డి తెలుగు చదువుతున్నారు. ఆయన సెంట్రల్ యూనివర్సిటీలో తను బీసీ హక్కుల మీద, బీసీ అంశాల మీద, అలాగే బీసీ విద్యార్థుల సమస్యల మీద అనేక రకాలుగా పోరాడిన వ్యక్తి మనతో పాటు ఉన్నాడు. తనతో పాటు మురళీకృష్ణ యాదవ్, నేషనల్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా కులగణన అనే అంశం మీద కూడా పోరాటం ఎలా చేయాలి, దేశవ్యాప్తంగా విద్యార్థుల లోకం, యువత ఎలా పాల్గొనాలి అనే అంశం మీద, ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ తెచ్చాక అమలు అయిన తర్వాత బీసీ రిజర్వేషన్లు మేమెంతో మాకంత అనే అంశం మీద తెర ముందుకు వస్తున్న తరుణంలో విద్యార్థులు ఎలా చూస్తున్నారో ఈ అంశాన్ని అన్న దాని మీద ఈరోజు చర్చలో పాల్గొందాం. చర్చలో మొదటిగా మురళీకృష్ణ గారు, ఇప్పుడు మనకు సిద్ధరామయ్య గవర్నమెంట్ రేపొద్దున రిజర్వేషన్ అంశం తెర మీదకి తీసుకుని వచ్చారు. 51% రిజర్వేషన్ బీసీలకు ఇస్తామనేసి ఆల్రెడీ తెలియజేశారు. ఇన్ఫర్మేషన్ కూడా అది క్యాబినెట్ ముందు కూడా రిపోర్ట్ని పెడతామని కూడా తెలియజేశారు. సో ఈ అంశం ఎలా ఉండబోతుంది, దేశవ్యాప్తంగా చర్చను దారితీస్తుంది. రిజర్వేషన్లు ఎంత శాతం ఉండాలి, ఎంత వరకు అవసరం ఉంది, రిజర్వేషన్ శాతం పెంచాల్సిన అవసరం ఉందా, బీసీలకు రిజర్వేషన్ శాతం పెంచాల్సిన అవసరం ఉందా అనే అంశం మీద భారీ ఎత్తున రేపు అంశం మీద డిబేట్ జరుగుతున్న తరుణంలో మీ స్టాండ్ ఏంటి? ముందుగా ప్రైమ్ 9 వ్యూవర్స్ అందరికీ నమస్కారం. గత 4 సంవత్సరాల నుంచి నేను ఈ పోరాటంలో 2021 నుంచి బహిరంగంగా పాల్గొంటున్నాను. ఏంటంటే మా ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఎప్పటి నుంచో స్టాండ్ తీసుకుంది. లైక్ ఫస్ట్ మేము 2018లో ఆర్టీఐస్ ఫైల్ చేసామన్నమాట. అసలు కొన్ని దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీస్, ఐఐఎమ్స్లో ఎంతమంది బీసీ ప్రొఫెసర్లు ఉన్నారు అనే ఒక అంశం గురించి. సో అక్కడ మాకు తెలిసిన షాకింగ్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఓన్లీ 3 ప్రొఫెసర్స్ మాత్రమే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్లో 3 ప్రొఫెసర్లు మాత్రమే ఉండడం మేము చూసాము. సో ఇదే విషయాన్ని మల్లికార్జున ఖర్గే గారు కూడా పార్లమెంట్లో ప్రస్తావించారు.
ఆర్గనైజేషన్ నేమ్ని కోట్ చేస్తూ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్ అసోసియేషన్ ఫైల్ చేసిన ఆర్టీఎస్ని కోట్ చేస్తూ సో దేశవ్యాప్తంగా బీసీలకు ఎంత అన్యాయం జరుగుతుంది అనేది మనం ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం. ఏంటంటే ఈవెన్ జ్యుడిషియల్ సిస్టంలో కూడా దగ్గర 80% మంది ఓపెన్ క్యాస్ట్కి సంబంధించిన వాళ్ళే ఉండడం కూడా, బీసీ ఎస్సీ ఎస్టీ జడ్జెస్ కూడా చాలా తక్కువగా అపాయింట్ అవ్వడం, సో ప్రతి చోట మనం చూస్తూనే ఉన్నాం. సో ఇలా కంటిన్యూస్గా 2018 నుంచి మేము డిఫరెంట్ ఇష్యూస్లో మేము కంటిన్యూస్గా బీసీలకు జరుగుతున్న అన్యాయాలని ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉన్నాము, లేవనెత్తి చూపుతూనే ఉన్నాము. అయితే నేనేమంటానంటే ఈ ఆల్రెడీ కర్ణాటక గవర్నమెంట్, మొదట బీహార్ తర్వాత తెలంగాణ, ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ కూడా రిజర్వేషన్స్ని ప్రవేశపెట్టాయి అకార్డింగ్ టు దేర్ ఓన్ పాపులేషన్. అంటే ఒక్కొక్క స్టేట్లో డిఫరెంట్గా ఉంటుంది. లైక్ బీహార్లో అక్కడున్న బీసీ జనాభాని బట్టి, అండ్ కర్ణాటకలో అండ్ తెలంగాణలో దగ్గర సరే లెక్కలు ప్రస్తుతానికి కొంత అటు ఇటుగా ఉన్నా కూడా ఒక నెంబర్ అయితే, ఒక అఫీషియల్ సర్వే అయితే జరిగింది. ఇంతకుముందు ఒక గొర్రెలకి బర్రెలకి కూడా ఒక సంఖ్య అనేది ఖచ్చితంగా ఉండేది. అసలు బీసీలకి సర్వే ఎంత అనే, బీసీ జనాభా ఎంత అనేది కనీసం ఒక రఫ్ ఐడియా కూడా లేకుండే. ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది, అట్లీస్ట్ ఇంత పర్సంటేజ్ ఉన్నాం, ఒక 5% దానికి ఎక్కువ తక్కువ అటు ఇటుగా ఉండొచ్చు. సో ఈ జనాభా ప్రకారం దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ అయితే 42%ని కామారెడ్డి డిక్లరేషన్ని ప్రకటించినట్టుగా వాళ్ళు ఆల్రెడీ బిల్ పెట్టేశారు. అండ్ అది రాష్ట్రపతికి దగ్గరికి సంతకం కోసం వెళ్ళడం కూడా జరిగింది. సేమ్ కర్ణాటకలో కూడా ఇప్పుడు రీసెంట్గా 51%ని వాళ్ళు ఇంట్రడ్యూస్ చేశారు, అండ్ బీహార్లో కూడా చేశారు. సో నేనేమంటున్నానంటే ఒక బీహార్, కర్ణాటక, తెలంగాణనే కాదు, ప్రతి రాష్ట్రంలో కూడా ఓబీసీ మొత్తం క్యాస్ట్ సెన్సస్ జరగాలి. ఇప్పుడు రాబోయే బీజేపీ ప్రభుత్వం కూడా, కాంగ్రెస్ ఈ ఒక మాట కరెక్ట్గా చెప్పుకుంటే, కాంగ్రెస్ అనేది క్యాస్ట్ సెన్సస్ విషయంలో చెప్పినట్టే చిత్తశుద్ధిగా ఉంది. వాళ్ళు ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా, అధికారంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో కూడా వాళ్ళు చేసి చూపిస్తున్నారు. సో బీజేపీ అనుకుంటుంది లైక్ ఇప్పుడు నాకు తెలిసి బీజేపీ అఫెండ్ అవుతుంది, అండ్ కొంచెం ఏంటంటే ఈ రిజర్వేషన్స్ని అమలు చేయడానికి కూడా వాళ్ళు ఎందుకు ముందుకు రావట్లేదు, వాళ్ళు క్యాస్ట్ సెన్సస్ చేయడానికి కూడా రెడీగా లేదు. సో మీరు అఫెండ్ అయ్యే బదులు మీరే ముందుగా ఇప్పుడు నెక్స్ట్ ఆల్రెడీ 2021లో జరిగే క్యాస్ట్ సెన్సస్, అది జనగణన జరగలేదు. సో ఆ జనగణన ఇప్పుడు చేయబట్టి కులగణన అందులో చేయండి, చేస్తే ఇప్పుడు ఆ క్రెడిట్ ఏదో మీకే వస్తుంది కదా, మీకు అంత క్రెడిట్ ఈగో ఇష్యూ ఉంటే. సో డెఫినెట్గా మాకైతే తీవ్ర అన్యాయం జరిగింది ఓబీసీ కమ్యూనిటీకి. సో ఆ ఓబీసీ కమ్యూనిటీకి అన్యాయాన్ని ఇప్పటికైనా మీకు బీసీలపై చిత్తశుద్ధి ఉంటే కులగణన చేసి అకార్డింగ్ టు దేర్ స్టేట్స్ పాపులేషన్ బీజేపీ ప్రభుత్వమే అఫీషియల్గా క్యాస్ట్ సెన్సస్ దేశవ్యాప్తంగా చేసి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్కి ఎలాగైతే 9th షెడ్యూల్లో పెట్టారో ఓబీసీ బిల్స్ కూడా అలాగే పెట్టాలని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే మురళి గారు, జనగణన అన్నది కేవలం రిజర్వేషన్స్ కోసమే కాదు, కానీ జనగణన అంటే సెన్సెస్ అన్నది రేపు 2026 దాటితే అది డీలిమిటేషన్ కూడా అవసరం ఉంది. అవును. అలాగే మనకు ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇంప్లిమెంటేషన్ కూడా ఈ జనగణనతో కూడిన అంశంగా మనం చూడాల్సిన అవసరం ఉంది. అలాగే అనేక పాలసీలు, ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ఇప్పుడు 75% పాపులేషన్ని కవర్ చేయాలంటే పెరిగింది, 2011కి ఇప్పటికి పాపులేషన్ పెరిగింది కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా ఫుడ్ సెక్యూరిటీ, ఇలా చూసుకుంటూ పోతే అనేక స్కీమ్స్లు కూడా ఈ జనగణన సెన్సెస్కి ముడిపడి ఉన్నాయి కాబట్టి. కానీ ఈ అంశం సెన్సిటివ్గా సెన్సెస్ అన్నది కులగణన అంశం రాగానే కేంద్ర ప్రభుత్వం సెన్సిటివ్గా తీసుకొని ఇది చేయట్లేదు, ఇంకా పోస్ట్పోన్ అవుతూనే ఉంది. కోవిడ్ అన్నారు, కోవిడ్ తర్వాత 3-4 ఏళ్ళు అవుతుంది, అయినా కూడా సెన్సెస్ చేయట్లేదు. సో ఈ బాల్ అన్నది ఇప్పుడు సెన్సెస్ చేయాల్సిన అవసరం, సెన్సెస్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ బీజేపీ ప్రభుత్వంపై ఉందంటారా? ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వం పైన ఈ ఇష్యూ పైన వాళ్ళకి కూడా బాధ్యత వహించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపు క్యాస్ట్ సెన్సస్ చేస్తే హిందువులు డివైడ్ అయిపోతారు అని ఏదో సంథింగ్ ఒక డైలమాలో ఉన్నారు. మరి ఇదే బీసీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ హిందువులు కాదా? వాళ్ళకి అన్యాయం జరగట్లేదా? మీకు హిందువుల పట్ల నిజంగా మీరు హిందువులు ఈ బీసీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా హిందువులే కదా, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది కదా. మరి ఒక సాటి హిందూకి మరి అన్యాయం జరుగుతుంటే మీరు ఎలా ఊరుకుంటున్నారు? మీ చిత్తశుద్ధి ఏమైంది? ఇప్పుడు ఏబీవీపీలో కానీ, బీజేవైఎంలో కానీ, బీజేపీలో కానీ, ఆర్ఎస్ఎస్లో ఉన్న
బీసీలందరూ కూడా ప్రశ్నించాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఇప్పుడు. రైట్. లక్ష్మీ నరసయ్య గారు, సో ముఖ్యంగా కులగణన చేయడం వల్ల, రిజర్వేషన్లు పెంచడం వల్ల ఎడ్యుకేషన్లో, ఎంప్లాయ్మెంట్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్ పెంచడం వల్ల యువతకు చాలా బెనిఫిట్ పొందుతారు. బీసీ యువత దేశంలో, రాష్ట్రంలో అధిక శాతంగా ఉన్న బీసీ యువత బెనిఫిట్ పొందుతారనేసి చాలామంది యువత దీని మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు. కానీ రిజర్వేషన్స్ ఆ అంశాన్ని మనం ఎలా చూడాలి అంటే ఈ మొత్తం ఇవన్నీ కూడా జాబ్స్ అన్నీ కూడా ఓ 2-3% ఆఫ్ టోటల్ జాబ్స్, గవర్నమెంట్ జాబ్స్ మీద ఇంపాక్ట్ చేసే ఇష్యూ ఇది, అంతే. ఇంకా పోతే మిగతా ఎక్కువగా ప్రైవేట్ సెక్టార్లో జాబ్స్ ఉన్నాయి. సో యువత ఎలా చూస్తుంది ఈ అంశాన్ని? దీని గురించి చెప్పాలంటే చాలా నష్టపోతారు బీసీలు. ఎప్పుడైతే మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇచ్చారో, ఆ రిజర్వేషన్ ఇచ్చడం వల్ల బీసీలు ఉన్న చిన్న కులాలు, పెద్ద కులాలు, అంటే ఏ నుంచి బి, సి, డి కేటగిరీలు ఉన్నాయి, అలా ఉన్న వ్యవస్థ అంతా క్షీణించిపోతున్నారు. అంటే ఒక జాబ్కు ప్రిపేర్ కావాలంటే బి కేటగిరీ కావచ్చు, బి కేటగిరీ ఎన్నో కులాలు ఉన్నాయి, అలా రిజర్వేషన్ మామూలుగా 7%. అదే బీసీడీలు ఉందనుకో, అలా కూడా ఒక మినిమంగా 10% వేసుకుంటే ఈ రిజర్వేషన్కు బీసీబీ 10%, బీసీడీ 7% ఉన్నప్పుడు మీరు ఈడబ్ల్యూఎస్ ఏ లెక్క ప్రకారం 10% ఇచ్చారు అంటే బీసీబీలో ఎన్నో కులాలు ఉన్నాయి, బీసీడీలో ఎన్నో కులాలు ఉన్నాయి. వాళ్ళ రిజర్వేషన్కు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతే వాళ్ళకి రిజర్వేషన్ సరైన విధంగా అమలు అవుతలేదు. దీనికి కారణం ఎవరు? మీరు చేసిన ఘనకార్యం వల్లనే ఇట్లా అయింది. ఈడబ్ల్యూఎస్ ఎప్పుడైతే ఇచ్చారో ఒక జాబ్కి ప్రిపేర్ అయ్యే వ్యక్తి కూడా చదవలేకపోతున్నాడు. మొన్న రీసెంట్లీ మీరు చూసుకున్నట్టయితే గ్రూప్ 1, గ్రూప్ 2 చూసుకున్నట్టయితే, గ్రూప్ 1 లాంటి చూసుకున్నట్టయితే ఎంత అన్యాయం జరిగింది చూసారా? తీర్మార్ మల్లన్న గారు చెప్పారు, గ్రూప్ 1లో, గ్రూప్ 2లో ఎలా అన్యాయం జరుగుతుంది, బీసీలకు ఎలా అన్యాయం జరుగుతుంది, ఈడబ్ల్యూఎస్ వల్ల, ముఖ్యంగా ఈడబ్ల్యూఎస్ వల్ల. అదెందుకు రీసెంట్లీ నేను చెప్తాను, నా పిహెచ్డి చదివేటప్పుడు ఒక కేటగిరీలో ఈడబ్ల్యూఎస్ 2 సీట్లు, బీసీకి బీకి కానీ బీసీడీకి కానీ బీసీలో ఉన్న అన్ని కులాలు కానీ 4 పోస్టులు, వాళ్ళకు 2% డిఫరెన్స్. ఎంత నష్టపోతున్నాం బీసీలు సార్ ఆలోచించండి. వాళ్ళు జస్ట్ 1% నుంచి మామూలుగా వీలైతే ఈ గత సంవత్సరాలలో 5% అంతే, 5% కూడా ఉండరు. ఇంత అన్యాయం జరుగుతుంది మనకు. ఆలోచించండి. ఎప్పుడైతే ఈ మేధావులు అనే ముందుకు రావాలి, విద్యార్థులను ఎంకరేజ్ చేయాలి, అప్పుడే యువతలో కొంచెం అంటే బీసీ వాదం తెలుస్తుంది. ఒక ఐడియాలజీ అనేది లేదు మన బీసీలలో, ఒక ఐడియాలజీ రింపాలి. అసలు రిజర్వేషన్ అంటే ఏంటిది? ఇప్పుడు ఒక అంబేద్కర్ అప్పుడు ఎదుర్కొన్న సమస్యలు ఎదుర్కొని అక్కడ ఉన్న వ్యవస్థను ఎంకరేజ్ చేస్తే ఆ యువతకి ఇప్పుడు రిజర్వేషన్ వచ్చింది. సరే ఆలోచించాలి. ఆ రిజర్వేషన్ ఇప్పుడు వారి ప్రతిఫలాలు అందుకుంటున్నారు, మనం ఎందుకు అందుకోలేకపోతున్నాం? మన ఎప్పుడైతే 1974 నుంచి వాళ్ళకు రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయిందో, ఎస్సీ ఎస్టీ అట్రస్ కేసు పెట్టిన నుంచి మనకు 2007 నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది విద్యలో. అంతా అంటే గత 15 సంవత్సరాల వరకు మనకు రిజర్వేషన్ సక్రమంగా లేదు. అంటే ఇంకా ఇప్పుడు చూసుకున్నట్టు గత ప్రభుత్వానికి ఇప్పుడు పోలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 42% ఇస్తూ ఉంటుంది. స్థానికంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయంగా పరంగా కానీ. అది నిజంగా మీరు ఇంప్లిమెంట్ చేస్తారా? అంటే మీరు బీసీలను పట్టుకుని రాజకీయం చేస్తారా? మీరు ఆలోచించాలి. ఇక్కడ ఉన్న మేధావులు కానీ ఇస్తా అంటారు, కానీ ఎక్కడ ఇస్తారు మీరు చెప్పండి? విద్యాపరంగా మీరు ఇస్తారా? ఇప్పుడు విద్యాపరంగా ఇస్తా అంటారు, మొన్న నష్టం జరిగింది. ఇప్పుడు మీరు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2 అమలు చేస్తాను మీరు అంటారు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ మీరు బీసీకి ఎందుకు రిజర్వేషన్ అమలు చేయలేరు చెప్పండి? ఎస్సీ సబ్ కేటగరైజేషన్ అమలు చేస్తా ఉన్నప్పుడు రిజర్వేషన్స్ని అమలు చేయాలంటారు. అమలు చేయాలి. మరి ఇప్పుడు మీకు ఓట్లు వేసేది ఎస్సీ ఎస్టీయే కాదు, ఇక్కడ బీసీలు కూడా ఉన్నారు. ఆలోచించాలి. బీసీ ఓటుతో మీరు గెలిచారు. మామూలుగా మీరు ఎస్సీ ఎస్టీ మైనార్టీ బ్రాహ్మిన్స్ ఓట్లతోనే కాదు, బీసీ ఓటుతో కూడా గెలిచారు. బీసీల గురించి ఆలోచించాలి. అంటే మీకు రాహుల్ గాంధీ చెప్పరాక బీసీలే గుర్తుకురారా? అంటే కిందొకటి మీదొకటి మీరు చేసేది. ఇది మీ పెత్తనం అంతా కిందొకటి మీదొకటి ఉన్నట్టుంది. మీరు ఏం చేయాలనుకుంటే ముందు చెప్పాలి. మీరు ఎప్పుడైతే కామారెడ్డి డిక్లేర్ ఇచ్చినారో దాన్ని ఫాలో కాండి. మీరు దాన్ని ఫాలో అవుతలేరు. మీ హక్కుల కోసం మీరు అంటే ఇక్కడ పందుకొక్కులు లెక్క మీరు తినడానికి వచ్చారు కదా చేసడానికి. ఈ సంపద అంతా ఓన్లండి. దేశం మొత్తం మీద ఓలెక్క ఉన్నారు చెప్పండి అధిక మొత్తంలో? బీసీలే కదా. ఆ సంపద అంతా మాదే కదా. కష్టపడి మీ శ్రమించి మీకే ఇస్తున్నాం కదా. మాకేమైనా విలువైన పదవులు అడుగుతున్నామా? స్థానికంగా కానీ, విద్యాపరంగా కానీ, రాజకీయంగా ఎదగనివ్వండి. ఎదగనీయకుండా చేస్తున్నారు. ఎప్పుడైతే మన బీసీలలో కూడా నేనేమంటున్నా అంటే
బీసీలు ముందుకు రావాలి రాజకీయంగా. ఎప్పుడైతే రాజకీయంగా అంటే వడ్డించేవాడు మనోడు ఉంటే, నేను గత డిబేట్లో కూడా చెప్పాను, వడ్డించేవాడు మీన్స్ తమిళనాడులో మన వర్గానికి చెందిన వాడు ఉన్నాడు కాబట్టి వాళ్ళకు 61 నుంచి 50% రిజర్వేషన్ ఇవ్వగలుగుతున్నారు. మనవాడు ఉంటే మొన్న కాంగ్రెస్ ప్రభుత్వం 2సారి సర్వే చేసినా కూడా 42% వచ్చింది బీసీలకు. అసలు బీసీలు 42% ఉన్నారా? అంటే 56 అని 56 విత్ మైనార్టీ కలుపుకొని, మైనార్టీ కాకనే మనది ఇంకా జనాభా ఉంది, మనకు 60% వరకు ఉంటుంది. డాక్టర్ ఐఏఎస్ రిటైర్ చిరంజీవి సార్ కూడా చెప్పారు 61% ఉంటుందని చెప్పారు బీసీలే. అంటే 56% తీసేసుకుంటే మిగతా మనదే. ఇట్లా ఆలోచించాలి. మళ్ళీ ఇప్పుడు కర్ణాటకలో 51% రిజర్వేషన్స్, తర్వాత తమిళనాడులో 50%, తర్వాత యూపీ బీహార్లో కూడా 50% దాటుతుంది రిజర్వేషన్స్. కానీ ఇక్కడ 42% రిజర్వేషన్స్ అంటున్నారు. సో దాన్ని మీరు ఎందుకు అపోజ్ చేయట్లేదు? నేను అదే అంటున్నా కదా, వాళ్ళు ఈడబ్ల్యూసీలు 10% ఇచ్చారు. వాళ్ళు ఏమనుకుంటారు, మేము 10% ఉన్నామని చెప్పుకుంటానికి, ఇది చెప్పుకుంటానికి రిజర్వ్ చేసిరు కులగణన. అంటే ఆడుతూ పాడుతూ చేసినట్టుంది ఈ సర్వే కూడా. అంటే ఇప్పుడు అక్షరాలు చెప్పాలి, మన 5 కోట్లు ఉంటుంది జనాభా. 5 కోట్ల దాదాపు ఒక మొన్న అంత కొడితే ఒక 20 లక్షలు 30 లక్షలు కావచ్చు, అంటే 50 లక్షల వరకు జనాభాను ఇది సర్వే చేయలేదు. అంటే ప్రతి వ్యక్తి సర్వే చేయకుండా ఉంటారా వీళ్ళు? అంటే డిలేట్ చేసిరు. 40-50 లక్షల మంది ఇంకా సర్వేలో చేయలేదనేసి మీరు అంటారు. 2011, 2011 కంపారిజన్ 10%, 12% గ్రోత్ రేట్ వేసుకుంటే ఇప్పుడు ఆ గ్రోత్ రేట్ సేమ్ అదే గ్రోత్ రేట్లో ఉంటే నియర్లీ అరౌండ్ 40-50%, 40-50 ల్యాక్స్ సర్వే చేయలేదనేసి మీరు అంటారు. ఓకే, మీరు చెప్తున్న వాదన కరెక్టే. కానీ రిజర్వేషన్ శాతం ఈ అంశం అంతా రిజర్వేషన్స్ మాత్రమేనా, లేకపోతే ఇంకా ఏమన్నా సామాజిక న్యాయ అంశాలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయా ఈ కులగణన విషయం? అంటే వీళ్ళు చెప్పాలనుకుంటే ఇప్పుడు బీజేపీ ఏమో హిందుత్వాన్ని ఎత్తుకున్నది, తర్వాత కాంగ్రెస్ ఏమో ఇప్పుడు ఇన్ని రోజులు మనకు కాంగ్రెస్కి ఒకటే చెప్పాల్సి ఉన్నాను. అంటే కాంగ్రెస్ మనం తక్కువ చేయాలని కాదు, వాళ్ళు కూడా రిజర్వేషన్ కల్పించారు. అంటే ఇన్ని రోజులు మీకు బీసీలు గుర్తుకు రాలేదా? అంటే మీ ప్రభుత్వం ఓడిపోతుందన్న మాత్రాన బీసీలు అప్పుడు గుర్తుకొచ్చారా? ఇప్పుడు బీజేపీ కూడా ఇప్పుడు బీసీలను పట్టుకుంది. బీజేపీకి మీకు ఏమైనా ఇంగిత జ్ఞానం ఉంటే దేశం మొత్తం మీద మీ ప్రభుత్వం ఉంది, ప్రతి స్టేట్లో. మీరు కులగణన చేయండి. మీరు ఎందుకు చేస్తలేరు? బీసీ కులగణన ఎందుకు చేస్తలేరు చెప్పండి. కులగణన చేస్తే మీకు ఏం ప్రాబ్లం వస్తుంది? అంటే మా ప్రధానమంత్రి అవుతారని మీరు అనుకుంటారా? ఇలా బాధ అదే. ఎప్పుడైతే బీసీలు ఒక ఉమ్మడిగా మెలిగి ఒక ఐక్యత కానీ, అంటే వీళ్ళకు ఏమైనా తెలివితేటలు ఎక్కువ అయితే ఏమైనా ప్రాబ్లం అయితే వీళ్ళు సమస్యలు పడుతున్నారు. బీజేపీకి ముఖ్య సమస్య ఏంటిదంటే బీసీలే. అంటే ముందు మనం అందరం ఐక్యత కావాలి. ఒక వర్గంలో ఉన్న వారందరూ బీసీలు కానీ ఒక ఐక్యత వచ్చినప్పుడు మనం ఏదైనా చేయగలచ్చు, విద్యాపరంగా కానీ రాజకీయం పరంగా. ముందే చెప్తున్నా, ఎప్పుడైతే ఒక విద్యార్థిగా ఉన్నప్పుడు అది బీసీ ఎవరైనా కానీ ఏ మానవుడైనా కానీ మనకు రాజకీయంగా ముందు ఎదగాలి. రాజకీయంగా ఎదిగినప్పుడే అది తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను ఓన్లీ విమర్శించలేను, ఎస్సీ ఎస్టీ ఎందుకు ముందు ఉన్నారు? విద్యాపరంగా కొంచెం ముందు బాటలు ఉన్నారు కాబట్టి, ఆ ముందు బాటలు ఉన్నారు కాబట్టి ఆ విద్యాపరంగా వాళ్ళు ముందుకు వెళ్ళారు కాబట్టి వాళ్ళు హక్కుల కోసం పోరాటం చేస్తారు. మనం ఎందుకు పోరాటం చేస్తలేము? వాళ్ళు 19 చుండూరు నుంచి మొదలు పెడితే, కారంచేడు నుంచి మొదలు పెడితే వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటూనే వచ్చారు. వాళ్ళ చైతన్యం వచ్చింది, మనదంటే చైతన్యం ఎందుకు వస్తలేదు? అంటే అదే ప్రశ్న మీకు ఏదో అనుకుంటున్నా. ఇప్పుడు వాళ్ళల్లో ఉన్న అంటే ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల్లో ఉన్న చైతన్య స్ఫూర్తి మనకు ఈ బీసీ కమ్యూనిటీస్లో ఎందుకు లేదు? విద్యార్థులు ఎందుకు రియలైజ్ అవ్వట్లేదు? ఎందుకు క్వశ్చన్ చేయట్లేదు? భారీ స్థాయిలో ఈ యూనిటీ తీసుకురావడానికి, అంటే మీరు ఇందాక చెప్పారు ఐడియాలజీ లేదు, సరిగ్గా ఐడియాలజీ బిల్డప్ చేసుకోవాలి. రేపొద్దున పూలే అంశం, పూలే అంబేద్కర్ ఎలా అయితే కాళీశ్రీరామ్ ఐడియాలజీని డెవలప్ చేశారో అలాంటి ఐడియాలజీ అన్నది బీసీలో లేదు అనేసి అనుకుంటున్నారు చాలామంది. మీరు మురళీకృష్ణ గారు, కిరణ్ గారు, నేను చెప్తాను ఒక్క నిమిషం. బీసీలో లేదు అనే మాట నేను అగ్రి చేయను. ఎందుకంటే ఆల్రెడీ దేశవ్యాప్తంగా ప్రతి గ్రామాన ఇంతకుముందు 2020 వరకు మీరు అన్నది కరెక్ట్ అయ్యి ఉండొచ్చు. కులగణన అంటే ఏంటో తెలియదు, అసలు బీసీలు అంటే ఏంటో తెలియదు. కానీ బీసీ వాదం అనేది చాలా బలపడింది. ఇప్పుడు ప్రతి గ్రామాన కమిటీలు ఏర్పడ్డాయి. ప్రతి గ్రామంలో కానీ ప్రతి మండల స్థాయి కమిటీలు, జిల్లా స్థాయి కమిటీలు అన్నీ ఉన్నాయి. అండ్ ప్రతిదీ కూడా బీసీలు అబ్జర్వ్ చేస్తున్నారు.
లైక్ ఇది ఒక ప్రస్తుతానికి బీసీ మూమెంట్ అనేది ఒక ఐడియాలజీ బిల్డింగ్ స్టేట్లో ఉంది. నెక్స్ట్ ఇది ఈ ఉద్యమం అనేది ఉధృత రూపం దాలుస్తుంది. ఎప్పుడైతే బీసీ ప్రజలంతా వెర్రి వాళ్ళేం కాదు, పిచ్చి వాళ్ళేం కాదు, అబ్జర్వ్ చేస్తున్నారు, అసలు వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా మేము ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎక్కడ కూడా మాకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% కల్పించండి అని వాళ్ళు ఎక్కడ అడగలేదు, డిమాండ్ చేయలేదు. డిమాండ్ చేయకుండా వితౌట్ డేటా, ఎక్కడ కూడా పర్టికులర్ డేటా అనేది లేకుండా వాళ్ళకి 10% ఇచ్చారు. బీసీలు కూడా ఇప్పుడిప్పుడే చూస్తున్నారు, అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు. ఏదో రోజు తెలంగాణ మూమెంట్ ఎలా అయితే ఓవర్ నైట్గా లైక్ ఉధృత రూపం దాల్చిందో బీసీ మూమెంట్ కూడా ఖచ్చితంగా ఉధృత రూపం దాలుస్తుంది. బీజేపీకి కూడా కాంగ్రెస్కి కూడా ప్రజలు ఒక అవకాశాన్ని ఇచ్చారు. ఎవరు ఏం చేస్తారనేది అబ్జర్వేషన్ మోడ్లో ఉన్నారు. వాళ్ళంతా వెరీ వాళ్ళేం కదా, ప్రతిదీ క్లియర్గా క్లీన్గా అబ్జర్వ్ చేస్తున్నారు. ఇదే అంశం మీద మళ్ళీ పూలే మూవీని ఆపితే 14వ తారీఖు రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఇన్ని రోజులు ఆపడానికి అగ్రవర్ణాలు మీటింగ్లు పెట్టుకొని మమ్మల్ని తిట్టాడు. సినిమాలో ఏం లేకపోయినా కూడా నిజాన్ని చూపించినా కూడా వాళ్ళు డిలే చేయించి కట్ చేయించి సెన్సార్ బోర్డులో మొత్తం చేయించినా కూడా బీసీ సంఘాలు దేశవ్యాప్తంగా ఉన్న బీసీ ఆర్గనైజేషన్స్ చాలా తక్కువగా మాట్లాడాయి. అంటే చాలా తక్కువ స్థాయిలో, అంటే కొన్ని ఆర్గనైజేషన్లు తప్ప ఈ అంశం మీద భారీ ఎత్తున ఏమి ధర్నాలు కానీ ప్రొటెస్టులు కానీ చేయలేదు. సో లక్ష్మీ నరసయ్య గారు ఒక విషయం చెప్పాలి కిరణ్ గారు, భారత రాజ్యాంగం రచించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ఎంతో పూజిస్తాం. అతను గురువు అని చెప్పుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో పూజిస్తారు, అందరూ ఒప్పుకున్నాం, మనం కూడా పూజిస్తాం. పూలే గారు సమాజ నిర్మాణం కోసం పోరాడిన వ్యక్తిని మీరు ఎందుకు గుర్తించుకుంటలేరు? ప్రతి వ్యక్తి ఎందుకు మీరు పూలే వేడుకలు ఎందుకు చేసుకుంటలేరు? పూలే వేడుకలు మీరు చేసుకుంటే మీకు ఇబ్బంది ఏంది? అంటే అంబేద్కర్ యొక్క వేడుకలు బాగా చేసుకుంటారు, ఒప్పుకుందాం, మనం కూడా చేసుకున్నాం. ఒక రాజ్యాంగం రచించిండు అంటే కాబట్టి మనం గౌరవిద్దాం. అంటే వివక్ష గురైండు, అంతా జరిగింది కాబట్టి మనం గౌరవిద్దాం. అదే పూలే అలా భార్య కూడా ఎంతో అంటే అక్కడ ఉన్న అవమానానికి లోనైంది, అది అందరికీ తెలుసు. ఒక మహిళ, వాళ్ళని మనం ఎందుకు గుర్తించుకుంటలేం? అలా స్ఫూర్తిని ఎందుకు మనం తీసుకుంటలేం? అదే ఆదర్శంగా ఎందుకు తీసుకుంటలేం? ఆ స్ఫూర్తి ఎందుకు తీసుకోవట్లేదు అన్నదే క్వశ్చన్. క్వశ్చన్ అంట ఇప్పుడు మన యువత, మీలాంటి యువత పాత్ర కూడా ఉంటుంది. ఎందుకంటే అసలు శివాజీ మహారాజుని వెలుగుతీసిందే పూలే గారు. మహాత్మా జ్యోతిబా పూలేనే శివాజీ సమాధిని వెలికితీసి శివాజీ ఉత్సవాల్ని స్టార్ట్ చేశాడు. సో అలాంటి మహాత్మా జ్యోతిబా పూలేకి ఈ సినిమా రిలీజ్కి ఇంకా భారతరత్న, ఇప్పుడు కంచాలయ్య గారు భారతరత్న ఇవ్వాలి పూలే దంపతులకి అనేది కూడా డిమాండ్ చేస్తున్నారు. అనేక మంది మన ఆర్గనైజేషన్ ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ కూడా డిమాండ్ చేస్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా ఏమీ అంత రెస్పాన్స్ కూడా లేదు గవర్నమెంట్ నుంచి. సో దీనికి విద్యార్థులు ఏం చేయాల్సిన అవసరం ఉంది అన్నది అంశం మీద మీరిద్దరు లాస్ట్ ఫైనల్గా కామెంట్స్ ఇవ్వండి, తర్వాత మనం క్లోజ్ చేసుకుందాం. మురళి గారు. కంచాయిలయ్య గారే కాదు, లైక్ మేము గత 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఫూలే దంపతులు ఇద్దరికి కూడా భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము అది భారత ప్రభుత్వం నుంచి. యాక్చువల్గా వాళ్ళు దాన్ని పెద్దగా కన్సిడర్ చేసినట్టు అనిపించట్లేదు, ఎక్కడ కూడా పట్టించుకోవట్లేదు. మేము ఫూలే రీసెర్చ్ సెంటర్స్ అడిగాము, ఫూలే మెడల్స్ అడిగాము. అండ్ మేము ఇది సాధించడానికి ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మా నుంచి మా కార్యరూపాన్ని కూడా ఉధృత రూపం దాలుస్తాము. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, నేను బీసీ ప్రజలందరికీ కూడా, ఇప్పుడు బీహార్లో ఎలక్షన్స్ ఉన్నాయి వెరీ సూన్, బీహార్ ప్రజలకు కూడా నేను పిలుపునిస్తున్నాను, ఎవరైతే కులగణన చేసి ఆ రిజర్వేషన్ని అమలు చేస్తారో వాళ్ళకే ఓట్లు వేయాలని చెప్పేసి నేనైతే బీహార్ ప్రజలకు కూడా పిలుపునిస్తున్నాను. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ఎక్కడ ఎలక్షన్స్ జరిగినా కూడా ఎవరైతే కులగణన చేస్తారో, ఎవరైతే బీసీల పట్ల చిత్తశుద్ధి చూపిస్తారో వాళ్ళకి మాత్రమే మా సపోర్ట్, బీసీ సమాజ సపోర్ట్ ఉండాలని. లక్ష్మీ నరసయ్య గారు, పూలేని వాడవాడలుగా ఎలా తీసుకుని వెళ్ళాలి, దాంట్లో విద్యార్థుల పాత్ర ఏంటి, రచనలు ఎలా చేయాలి, సాహిత్యాన్ని ఎలా తీసుకురావాలి అన్న అంశం మీద మీరు ఒక్కసారి లాస్ట్లో ఫైనల్ కామెంట్స్ చేయాలి. పూలే గారి గురించి ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కానీ, దేశం ఉన్న ప్రభుత్వాలు కానీ, అది బుక్కులలో ముద్రిస్తే పూలే గారి ఒక జీవిత చరిత్ర అందరికీ తెలుస్తుంది. ఎలా అయితే అంబేద్కర్ జీవిత చరిత్ర అందరికీ తెలుసు, పూలే గారి ఒక జీవిత చరిత్ర ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ, షార్ట్ ఫిల్మ్, అంబేద్కర్ యొక్క షార్ట్ ఫిల్మ్స్ ఎన్నో తీశారు. కానీ మొట్టమొదటిసారి పూలే మూవీ తీశారు. ఆ డైరెక్టర్కి నాకు వందనాలు చెప్తున్నాను. ఈరోజు తప్పకుండా దేశం మొత్తం మీద ఉన్న ప్రజలంతా, బీసీ సోదరులారా, మీరు పూలే యొక్క మూవీని తప్పకుండా చూడాలి. ఎదుర్కొన్న సమస్యలు, బ్రాహ్మణికులకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు,
పూలే గారి జీవిత చరిత్ర మీరు తప్పక చూడాలి. ఎలా అయితే అంబేద్కర్ యొక్క మనం ఆదర్శంగా తీసుకుంటావో పూలేని కూడా మీరు ఆదర్శంగా తీసుకొని యువత ముందుకు రావాలి. ఎప్పుడైతే యువత ముందుకు వస్తారో రానున్న రోజులలో యువతనే ముందు పాత్ర. రాజకీయంగా ఎదగచ్చు, ఓకే. విద్యాపరంగా ఎదగచ్చు, అన్నిట్లలో ఎదగచ్చు. అంటే పూలేని మనం ఆదర్శంగా తీసుకుంటే మనము ఎక్కడికైనా వెళ్ళచ్చు. అంబేద్కర్ చిన్న స్థానం నుంచి ఎన్నో 32 డిగ్రీలు చేశాడు. అంటే కేవలం విద్య, మనిషికి కావాల్సింది విద్య. ఆలోచించండి యువత. ఓకే ఓకే, అది చర్చలో అంశం. పూలే స్ఫూర్తితో ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉంది. యువత పూలేని స్ఫూర్తిగా తీసుకొని గ్రామాలకి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందని, అలాగే ఏదైతే పూలే మూవీ రిలీజ్ కాబోతుందో దాన్ని చూసి ఆ అంశాలని చూడాలి. తర్వాత ప్రభుత్వం టెక్స్ట్ బుక్లో పెట్టాలి. అలాగే ఆ స్ఫూర్తితోనే, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే పూలే చేసిన అనేక ఉద్యమాలు, తర్వాత సంఘ సేవ స్ఫూర్తితోనే బీసీ మూమెంట్ అనేది ముందు తీసుకుని వెళ్ళాలి అనేసి, బీసీ వాదాన్ని ముందు తీసుకుని వెళ్ళాలని, అలాగే దేశవ్యాప్తంగా కులగణన అంశం మీద యువత ఇదే కోణంలో చూసి పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈరోజు చర్చలో పాల్గొన్న లక్ష్మీ నరసయ్య గారు, అలాగే మురళీకృష్ణ యాదవ్ గారు వారి ఒపీనియన్ని తెలియజేశారు. మరొక అంశం మీద వచ్చే యూత్ కౌంటర్లో కలుద్దాం. అప్పటి వరకు నమస్కారం.